గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో వినోద్ గారు, ఫస్ట్లీ అసలు చైనా అనగానే వాళ్ళ గవర్నమెంట్ గురించి ఒక క్లారిటీ కావాలి మా అందరికీ. మన గవర్నమెంట్కి వాళ్ళ గవర్నమెంట్కి తేడా ఏంటి? బేసిక్గా అసలు ఫ్రీడమ్ ఉండదు, అది హిట్లర్ ప్రపంచం లాంటిది ఒక చైనా ప్రపంచం కూడా అంటుంటారు. అవును, ఎలా ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్? నేనైతే హార్ట్ఫుల్గా చెప్తాను మేడం. సో ఏం చెప్పినా కానీ అన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఓకే, సో దానివల్ల చాలా మంది మనోభావాలు కూడా దెబ్బతినవచ్చు. ఎందుకంటే నేను ఫ్యాక్ట్స్ మాట్లాడతాను కాబట్టి. ఎందుకంటే నా ఛానల్ ప్రతి ఒక్కరు నాకు కమెంట్ పెట్టేది ఏంటంటే నేను దేశద్రోహి అని పెడతాను, ముద్దు పేరుతో నన్ను పిలుచుకుంటుంటారు. సో ఓకే, అది వాళ్ళ వెల్ విషయం, నేనేం చేయలేను దాని గురించి. ఓకే. సో చైనా గవర్నమెంట్ గురించి మీరు చాలా మటుకు వినే ఉంటారు, కమ్యూనిస్ట్ కంట్రీ అని చెప్పేసి. సో కానీ వాళ్ళ లాజికల్గా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే కమ్యూనిస్ట్ కాదు, క్యాపిటలిస్ట్ కంట్రీ. అది క్యాపిటలిస్ట్. ప్రపంచం మొత్తంలో వాళ్ళు క్యాపిటలిస్ట్ లాగా ఫీల్ అవుతారు. మీన్స్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, ఆర్మీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఈవెన్ యుఎస్తో కూడా కంపేర్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉందన్నమాట. యుఎస్తో మనతో కూడా కాదు, మనతో కాదు. వాళ్ళు, నేను చెప్పాలంటే ఫ్రాంక్గా మనని అసలు ఆల్మోస్ట్ నెగ్లిజెన్సిబుల్గా చూస్తారండి వాళ్ళు. దే విల్ నాట్ ఈవెన్ కంపేర్. ఓకే, అంటే ఇండియన్స్ కి రెస్పెక్ట్, మనం నైబర్స్ లాగానే ఫీల్ అవుతారు, అంతేగాని వీళ్ళు మనకి కాంపిటేటర్ అనేసి కానీ ఎనిమీ అని వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఎనిమీ కానీ వాళ్ళ కాంపిటేటర్ ఏంటంటే వాళ్ళు యూఎస్తో కంపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే చైనాని చూసి ఏదో దుష్మన్ లాగా ఉంటుంది, ఎనిమీస్ వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అది రాంగ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే మనం పక్కన ఉన్నప్పుడు మనం ఇంకా చాలా క్లోజ్గా ఉండాలి. పాపులేషన్ వైజ్ చూస్తే ప్రపంచం మొత్తంలో 40% ఆఫ్ ద పాపులేషన్ మన చైనా, ఇండియాలోనే ఉన్నారు. కాబట్టి మనం ఎంత క్లోజ్గా ఉంటే అంత మంచిది అనమాట. సో ఈ మొత్తం మన భూదేశానికి, మీన్స్ ప్రపంచానికి. అంటే మనమే గొడవలు పడుకుంటాం. అది మొత్తం పొలిటికల్ ఎజెండా. అది నా ఇమాజినేషన్లో నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ గురించి మీరు అడిగారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ మన గవర్నమెంట్ నేను కంపేర్ చేస్తాను అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ నేను కంపేర్ చేస్తాను ఆయన, కానీ మీకే అర్థమై ఉంటుంది. నేను ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. పొలిటికల్గా మీరైతే రీసెంట్గా న్యూస్ ఛానల్స్లో చూసుంటే క్యాబినెట్ మినిస్టర్స్ చైనాలో మెయిన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆల్మోస్ట్ మట్టిలో కలిపేస్తారు. వాళ్ళు 53 కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుందండి. 53 రూపీస్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు బేసిక్ ఏంటంటే ఊరేయడము, జైల్లో పెట్టడం, ఆ కాన్సెప్ట్ అని వాళ్ళు రన్ అవ్వరు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 53 అంటే మన ఇండియన్ కరెన్సీలో నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. 9mm బుల్లెట్ కాస్ట్ వచ్చి 53 రూపీస్ ఉంటుంది. నేను ఇమాజినేషన్ అంటే 5.3 RMB వాల్యూ చేస్తే 53 కాన్సెప్ట్ అని ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి బుర్రలో బొక్క పెట్టేసి ఆల్మోస్ట్ వాడిని భూమిలో కలిపేస్తారు అనమాట. అది వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్గా జరిగింది. ఎందుకంటే వీళ్ళు లంచాలు తీసుకోవడం వల్ల అలా పండబెట్టేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేయండి, క్యాబినెట్ మినిస్టర్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే నార్మల్ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మనం బేసిక్ ఏంటంటే జనాల మీద మనం సర్వేలెన్స్ పెడతాం మన గవర్నమెంట్ వాళ్ళు, కానీ అక్కడ అట్లా ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ బీజింగ్ గవర్నమెంట్ అనేది వాళ్ళ గవర్నమెంట్ ఉన్న స్టాఫ్ మొత్తం ప్రపంచం మీన్స్ వాళ్ళ చైనాలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద వీళ్ళు సర్వేలెన్స్ చాలా పెడతారు అనమాట. చాలా కరప్షన్ అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరైనా కరప్షన్ తీసుకున్నారంటే భయపడతారు, చాలా భయపడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిష్మెంట్స్ అలా కాన్సెప్ట్ అనేది ఉండదు అనమాట. తీసుకెళ్ళి డైరెక్ట్గా బొక్కలు కూర్చోబెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏమవుతుంది, మాక్సిమం మనం ఫైన్ కడతాము, లేకుంటే మరి బండి సీజుకొని వెళ్తారు. వాళ్ళ దగ్గర అట్లాంటిది ఉండదు. బండి సీజ్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. వాడిని డైరెక్ట్ తీసుకెళ్ళి 15 రోజులు జైల్లో కూర్చోబెడతారు. వాడిని 15 days జస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. ఎవడు వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇప్పుడు ఇన్ కేసు మీకు నాకు ఆ పొలిటీషియన్ తెలుసు, నాకు ఈ లీడర్ తెలుసు, మన దగ్గర ఎగురుతుంటాం కదా, అక్కడ అట్లా ఏముండదు అనమాట. ఎవడన్నా కానీ తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. సో వాళ్ళ రూలింగ్ అనేది మీకు తెలిసిందే, ఫిక్స్డ్ లీడర్. అదే కదా, షీ జిన్పింగ్ ఫిక్స్డ్ లీడర్ అనమాట. ఆయన చనిపోయే వరకు ఆయనే ఉంటాడు. ఆయన వెళ్తే తప్ప ఇంకొకరిని ఎంచుకోలేరు. ఎవరు ఎంచుకుంటారు అసలు? వాళ్ళకి ప్రజలు ఎంచుకోరు. సిసిపి పార్టీ అని ఒక గ్రూప్ ఉంటుంది మేడం. వాళ్ళు ఇంతకు ముందు యాక్చువల్లీ నేను చెప్పేది అరౌండ్ 15 years బ్యాక్ అట్లా ఎంచుకునే వాళ్ళు లీడర్ని. ఇప్పుడు అది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి షీ జిన్పింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆయన ఫిక్స్డ్. ఇంకా ఆయన చనిపోయేంత వరకు ఇంకా ఎవరు చేంజ్ చేస్తుంది ఉండదు. ఆయన కంట్రోల్లో ఆల్మోస్ట్ వచ్చేసింది. యాక్చువల్లీ అంటే ఆయన పాస్ట్ చూస్తే కూడా మనకి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అర్థమవుతాయి. సిసిపి పార్టీలో జాయిన్ అవ్వాలంటే వాడు చాలా క్వాలిఫైడ్ ఉండాలి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, రిటర్న్ ఎగ్జామ్స్. రిటర్న్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితే ఆ సిసిపి పార్టీలో వాడు వెళ్తాడనమాట. మన దగ్గర ఉండవు కదా అట్లాంటి ఎగ్జామ్స్. మన దగ్గర మీకు తెలిసిందే కదా మేడం, ఆల్మోస్ట్ చాలా గొప్ప లీడర్స్, ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్, పెద్ద ఇన్స్టిట్యూట్స్ నడిపే వెల్ ఎడ్యుకేటెడ్ లీడర్సే ఉన్నారు మన దగ్గర అట్లా. సో వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే సిసిపి పార్టీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది ప్రతి ఒక్క విషయంలో గవర్నమెంట్ ఆఫీషియల్స్లో. నేను ఇంతకుముందు చెప్పాను కదా లంచాల కేసులో. ఇప్పుడు మనము యాక్చువల్ ప్రతి ఒక్క దగ్గర లోకల్ పార్టీ ఆఫీసెస్ ఎట్లా ఉంటాయో సిసిపి పార్టీ ఆఫీసెస్ కూడా ఉంటాయి అక్కడ. ప్రతి ఒక్క ప్రావిన్స్లో కానీ డిస్ట్రిక్ట్ ఏరియాస్లో కూడా ఉంటాయి. మనం డైరెక్ట్గా వెళ్ళి మనం కంప్లైంట్ చేయొచ్చు.
ఈ సర్టన్ ఆఫీసర్ మన దగ్గర ఇంత లంచం డిమాండ్ చేశాడు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా తీసుకెళ్తారు అనమాట. అంటే మన లోకల్ లీడర్ లాగా అనమాట అతను. ఓకే, అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర కాన్సెప్ట్. అంటే బేసిక్ గా ఫ్రీడమ్ ఉండదు అంటారు కదా, అవును, అక్కడ ఉండే జనానికి ఎప్పుడు ప్రాబ్లం ఉండదా? ఫ్రీడమ్ లేదు మీరు చెప్పండి మేడం, ఫ్రీడమ్ అంటే మీరేమనుకుంటున్నారు? మీ మనకి కాన్సెప్ట్ ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. గవర్నమెంట్ పెట్టిన రూల్సే ఫాలో అవ్వాలి అట్లా ఏం ఉండదు మనకి. మనం ఏమనుకుంటే ప్రజాపాలన కదా ఇక్కడ సాగుతుంది బేసిక్ గా, ప్రజల కొరకు ప్రజల కోసం ప్రజల చేత పాలించబడుతుంది అని చెప్పి మనకు ఉంటుంది. ఓకే, అక్కడ అలా ఎందుకు ఉండదు? అక్కడ అది లేదు అనేది అక్కడ ఉండే జనానికి ప్రాబ్లం కాదా అని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము ఫ్రీడమ్ డెమోక్రసీ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటాం, మనం ఏ లీడర్నైనా మనం క్వశ్చన్ చేయొచ్చు, మనకు ఆ హక్కు దమ్ము ధైర్యం మనకు ఉంది అని చెప్పేసి అనుకుంటాం. ప్రాక్టికల్గా అది జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పండి, జరుగుతా? అంటే మరీ ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే అట్లీస్ట్ మాట్లాడగలం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంది మేడం, మీ ఇంటి దగ్గర ఒక రోడ్ ప్రాబ్లం వచ్చింది, దానికి అన్ని గుంతలు ఉన్నాయి, మీరు 1 month 2 months నుంచి చూస్తూ ఉన్నారు. మీరు ఒకసారి హైలైట్ చేశారు, ఇక్కడ రోడ్డు మీద గుంతలు ఉన్నాయి, మీన్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, లోకల్ లీడర్ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, ఇదేంటి అని చెప్పి మీరు అంటారు. దాని తర్వాత ఏమవుతుంది మీ పొజిషన్? అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఉంటారు కదా, అంటే టెర్రరిస్ట్ల కన్నా డేంజర్ క్యాండిడేట్లు కొంతమంది బతుకుతూ ఉంటారు. ఎవరు వెనకాల పారాసైట్స్ లాగా పొలిటీషియన్ లీడర్ వెనకాల తిరుగుతుంటారు, వాళ్ళు చాలా డేంజర్. లీడర్ పాప నాకు తెలిసిన వరకు ఎమ్మెల్యే ఎంపీఓ వాళ్ళు ఇన్వాల్వ్ కారేమో పర్సనల్, కానీ వాడు వెనకాల ఉన్న చెంచాగాలు ఉంటారు చూడండి, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాడు, మీ ఇంటికి వచ్చి మీకు వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు, అంటే ప్రపంచం మీన్స్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు, మీ ఒక్కరికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటాడు. మీరు తలతిక ఏమైనా సమాధానం చెప్పారనుకోండి, అదేంటి మేము ట్యాక్సీలు కడుతున్నాము అది అని చెప్పేసి అంటే మిమ్మల్ని ఊరుకుంటారు, 2 పీకుతారు గట్టిగా. పీకిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మీరు క్వశ్చన్ చేయాలంటే కూడా భయం వేస్తుంది మీకు. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు సిచ్యువేషన్ మన ఇండియాలో. వీడియోస్ అయితే చేస్తాం కదా ఇన్స్టాగ్రామ్ లోనో సోషల్ మీడియాలోనో, మాకు ఇది ప్రాబ్లం ఉంది చైనాలో కూడా చేస్తారు మేడం. ఓకే, చైనాలో ఇంకా టిక్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు, కొన్ని ఛానల్స్ ఉంటాయి పర్టికులర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్కి ఛాలెంజ్ చేయొచ్చు డైరెక్ట్గా, ఇక్కడ రోడ్ బాగలేదు అని చెప్పేసి మీరు క్వశ్చన్ చూపించండి వాడికి, వాడు విత్ ఇన్ 24 hours ఆ రోడ్ ఫిక్స్ కాలేదు అనుకోండి, వాడికి ఉంటుంది ఇంకా ఆ పర్టికులర్ లోకల్ గవర్నమెంట్ అఫీషియల్ ఉంటారు కదా, వాడికి ఉంటుంది ప్రాబ్లం. మరి ఫ్రీడమ్ లేదని ఎందుకంటే? అదే కదా ప్రాబ్లం, ప్రాక్టికల్గా మనం చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే తంతారు, అక్కడ క్వశ్చన్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు, గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది. అరే ఇక్కడ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారా మీరు? నేను కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను కావాలంటే, నా ఛానల్ మీరు ఉండే చూడండి. వాళ్ళ లోకల్ పీపుల్ ఉంటారు కదా, టిక్టాక్స్ మనం జనరల్గా చేస్తాం కదా ఫనీ వీడియోస్, అట్లా వాళ్ళు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ చేస్తారనమాట. ఇక్కడ రోడ్ బాగాలేదు, ఇక్కడ చెట్లు ఎక్కువ పెరిగిపోయాయి, ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ జనాలకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, రోడ్ మెజర్మెంట్స్ చూపించి. ఈ రోడ్ చూడండి ఎంత వచ్చింది, ఈ స్కై మీన్స్ ఫుట్ వాక్ ఎంత ఉండాలి అది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అది కరెక్షన్ అయిపోతాయి, ఇమీడియట్గా కరెక్షన్ అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను తిరుపతి నుంచి వచ్చాడు మొన్న రీసెంట్లీ 2 months బ్యాక్. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం కొంచెం అక్కడ ఐస్ ఫామ్ అవుతుంది మేడం, చాలా కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఐస్ ఫామ్ అవడం వల్ల డ్రైనేజ్ మూత దగ్గర కొంచెం గుంతలాగా పడి ఆయన స్కిడ్ అయి పడిపోయాడు అనమాట బైక్ నుంచి. దెబ్బ ఏం తగలేదు, స్కిడ్ అయి పడ్డాడు బైక్ పై నుంచి. పడితే నేను చూసాను, నెక్స్ట్ డే ఫోటో తీసుకొని మనకు ఛానల్లో ఉంటుంది ఆప్షన్, మంచి గ్రూప్లో పెట్టాము అనమాట, ఇట్లా చూడండి అని చెప్పేసి. నెక్స్ట్ డే పోయి చూస్తే ఆయన మొత్తం దాన్ని మంచి సెట్ చేసి సిమెంట్ వేసి అన్ని వేసి పెట్టారు క్లియర్గా. అలా ఉంటుంది రెస్పాన్స్. మరి ఎందుకని ఈ పేరు వచ్చింది ఫ్రీడమ్ ఉండదు అని చెప్పి? అదే నాకు ఇప్పటికి కూడా అదే డౌట్ వస్తుంది, ఫ్రీడమ్ అంటే యాక్చువల్లీ ఏంటి అని. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మీకు 24 hours నేను వాటర్ ఇస్తున్నాను, 24 hours నేను కరెంట్ ఇస్తున్నాను, నువ్వు జాబ్ చేసుకోవడానికి నీకు ఆపర్చునిటీస్ ఎన్నో ఇచ్చాను కోకళ్ళలో, నువ్వు బిజినెస్ చేసుకుంటావా అంటే నీకు ఆపర్చునిటీ ఇచ్చాను, నేను లోన్ ఇస్తాను నీకు, సబ్సిడీస్లో నీకు మిషనరీ పర్చేస్ చేసి నీకు ఇస్తాను, ఫ్రీగా రెంట్ లేకుండా ఆల్మోస్ట్ 2-3 years వరకు నీకు ఆపర్చునిటీ పెట్టుకోవడానికి. మీన్స్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి కదా జోన్స్, అట్లాంటి దాంట్లో నీకు ఫ్యాక్టరీ లొకేషన్ ఇస్తాను, మిషనరీలో సబ్సిడీ ఇచ్చి నేను పర్చేస్ చేపిస్తాను, నీకు అది అమ్ముకోవడానికి ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్స్ నేను క్రియేట్ చేస్తాను. మేము ఉండే ఫుతేన్ యూబూలో ఫుతేన్ అనే ఒక మార్కెట్ ఉంది మేడం, ఆల్మోస్ట్ 8 kilometers రేడియస్లో దగ్గర 1,00,000 షాపులు ఉంటాయి. దాంట్లో 1,00,000 షాపులలో